నేను ఎప్పుడుంచో అనుకునేవాడిని, ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేదు, ఎందుకు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ రంగంతో ధీటుగా మనం పాఠాలు చెప్పుకోలేకపోతున్నాం. నేను కార్నిగీ మెల్లన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ప్రతి ఎండాకాలం సెలవుల్లో నేను పనిచేసేవాడిని. నాకున్న అవకాశాల మేరకు ఒక సమ్మర్ నేను జర్మనీలో పనిచేశాను. జర్మనీలో చూస్తే ప్రభుత్వ విద్య చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పటి నుంచి అనుకునేవాడిని, ఎందుకు ప్రభుత్వ విద్య మనం నాణ్యత పెంచలేము అని పదే పదే అనుకునేవాడిని. ప్రత్యేకంగా ఈసారి అవకాశం వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, గతంలో వేరే శాఖ చేసావు, అది పవన్ అన్న కోరుతున్నారు, మీరు ఏ శాఖ చేయాలనుకుంటున్నారంటే నేను చెప్పాను, విద్యాశాఖ నాకు ఇవ్వండి సార్, ఒక కమిట్మెంట్ తో చేయాలనుకుంటున్నాను. అప్పుడే నన్ను అడిగారు, కఠినమైన శాఖ, యూనియన్స్ ఉంటాయి, నువ్వు చేయగలుగుతావా అని. అందుకే అడుగుతున్నాను సార్. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఆల్ ఆఫ్ us హ్యావ్ టు చూజ్ అ రోడ్ లెస్ ట్రావెల్. మీరందరూ అనుకోవచ్చు లోకేష్కి ఏముంది, అన్ని ఉన్నాయి కదా అని. ఎస్, తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు, నేను ఏ యూనివర్సిటీకి వెళ్ళాలన్నా కూడా గైడ్ చేశారు, బాగా చదివా. కానీ నేను రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయాలంటే 1984 తర్వాత గెలవని నియోజకవర్గంలో నేను 2019లో పోటీ చేశాను. ఓడిపోయా. ఒకరోజు బాధ కలిగింది, రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ఇక్కడనే మళ్ళీ పోటీ చేయాలి, గెలవాలని కసితో ఆ రోజు, రెండో రోజు నుంచి పనిచేశా. 5 years కష్టపడ్డా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా టాప్ 3 మెజారిటీస్ లో నియోజకవర్గం వచ్చింది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ విల్ పవర్, దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ హార్డ్ వర్క్.